లోకేష్, నువ్వు రెడ్ బుక్ పెట్టావు. జగన్ ఇప్పుడు ఏకంగా లైబ్రరీనే పెట్టాడు. లైబ్రరీ అంటే ఊరి చివర్లో ఉండే గ్రంథాలయం అనుకుంటున్నావేమో. కానే కాదు, ఊర్లకు ఊర్లనే లేకుండా చేసే గ్రంథాలయం. అదే డిజిటల్ లైబ్రరీ. అతి త్వరలో చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. నీ రెడ్ బుక్ లిమిటెడ్, కానీ జగన్ది అన్లిమిటెడ్. నీది ఒక్క రెడ్ బుక్ మాత్రమే. అదే జగన్ డిజిటల్ లైబ్రరీలో 100 కోట్ల రెడ్ బుక్లను భద్రపరచొచ్చు. నీ రెడ్ బుక్ని చించితే చినిగిపోతుంది, కానీ జగన్ డిజిటల్ లైబ్రరీని మంటల్లో వేసినా మళ్ళీ తిరిగి వస్తుంది. కారే ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. దెబ్బ కొట్టిన తరువాత మరచిపోతారులే అని నువ్వు అనుకున్నా సరే, దెబ్బ తగిలినోడు మాత్రం ఎన్నటికీ మరచిపోడు. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ దేన్ని అంత ఈజీగా మరచిపోదు. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, కబలించేస్తుంది. నీ రెడ్ బుక్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే అందులో నుంచి రక్తం కారుతుంది, ఎవ్వడూ ఆపలేనంతగా. ఆఖరికి జగన్ కూడా.